ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు ఎండాకాలం కనుక మనం ఒడియాలు పెట్టుకుంటాం కనుక కరాచీని ఒక ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ గిన్నెతో ఒక గిన్నె కరాచీనోకి 5 గిన్నెలు నీళ్ళు వేసుకున్నాం. మనం 5 గిన్నెలు నీళ్ళు వేసుకుని ఒక గిన్నె నీళ్ళలో 1/2 కేజీ రవ్వ కలుపుకోవాలి. ఈ గిన్నెతో గిన్నె వచ్చేలాగా నీటిలో కలిపేసుకుని పక్కన పెట్టుకుని మనం ముందుగా పొయ్యి మీద పెట్టుకున్న నీళ్ళు బాగా మరగనివ్వాలి. దాంట్లో ఒక 10 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుని ఒక 2 స్పూన్లు జీలకర్ర 10 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నది. నీళ్ళు బాగా కాగిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇవన్నీ దాంట్లో వేసేసుకుని జీలకర్ర వేసుకున్నాం, టేస్ట్కి తగ్గ సాల్ట్, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నది కూడా వేసేసుకుని బాగా మరగనివ్వాలన్నమాట. 2 స్పూన్లు జీలకర్ర కూడా. నీళ్ళు బాగా పొంగొచ్చేలాగా మరిగాక అప్పుడు మనం ముందుగా కలిపేసి పక్కన పెట్టుకున్న కరాచీ నూకని దాంట్లో వేసేసుకుని నూక వేసాక ఒక అరగంట సుమారు ఉడకాలి. బాగా ఉడికి ఒక పావుగంట చల్లారి పెట్టుకుని ఫ్యాన్ కింద అప్పుడు ఒడియాలు పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకోవాలి ఒడియాలు. ఇవి మనం క్లాత్ మీద కానీ కాటన్ చీర మీద పెట్టుకుంటే బాగా వస్తాయి, తడుపుకోగానే వచ్చేస్తాయి అన్నమాట. నీళ్ళు బాగా కాగిన తర్వాత ఆ నూక వేసేసుకుని నీళ్ళు కాగేదాకా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని నూక వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నూకను వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుండా వదిలేస్తే ఉండలు కట్టేస్తుంది. అలా కలుపుకుంటూనే ఉండాలి. ఒక అరగంట సుమారు బాగా ఉడకనివ్వాలన్నమాట. మంటని నూకేసి బాగా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. దగ్గరుండి ఉడకబెట్టుకోవాలి. చిక్కబడేదాకా ఒక అరగంట సుమారు బాగా ఉడకనిచ్చి ఫ్యాన్ కింద ఒక పావుగంట చల్లారి పెట్టుకుని అప్పుడు కాటన్ చీర మీద చీర తడిపేసుకుని కింద వేసేసుకుని మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజే పెట్టాను. బాగా ఉడికేలాగా కలుపుకుంటూ ఉండాలి. మంటని నూకేసేసి కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. బాగా అరగంట సుమారు బాగా ఉడికిన తర్వాత మూత పెట్టుకుంటే బాగా త్వరగా పొంగి వస్తుందని పెట్టానమాట. మూత పెట్టుకుని అలా చూసుకుంటూ ఉంటే దగ్గరికి ఉడికిన తర్వాత మనకి చల్లారి పెట్టుకునేందుకు బాగుంటుంది. ఈ ఒడియాలు చాలా బాగుంటాయి. మనకి కొంచెం పెద్ద సైజులోనే పెట్టుకోవాలి. అప్పడాల కింద పెట్టుకుని మనం అవి వేయించుకుని లైట్గా ఉప్పు ఆల్రెడీ వేసాం కనుక మనం కారం కానీ చల్లుకుని తింటే చాలా బాగుంటాయి టేస్ట్. ఇది మరిగిపోయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. ఇలా చిక్కపడిన తర్వాత ఒక పావుగంట ఫ్యాన్ కింద పెట్టుకుని అప్పుడు ఎండలో పెట్టుకుని ఉడియాలు రెడీ చేసుకుని బాగా 2-3 రోజులు ఆరిన తర్వాత స్టవ్ మీద బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఉడియాలు వేయించుకుంటే ఇలా వస్తాయి. అన్నీ ఇలా వేయించుకుని తీసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కరాచీనో ఒక ఒడియాలన్నమాట. ఇవి మనం ఇంకా బియ్యం పిండితో అది ఒడియాలు అయి బోల్డ్ రకాలు పెట్టుకోవాలి. ఎండాకాలం పెట్టుకున్న ఒడియాలన్నీ వర్షాకాలం అది బాగా పనిచేస్తాయి మనకి. కాయగూరలు అవి లేనప్పుడు అదిని ఒడియాలు వేయించుకుని సాంబార్ కానీ పప్పుచారు కానీ ఇలాంటి పెట్టుకుని పప్పు కానీ అలాంటి వాటిలో నంచుకొని మనం తినేయచ్చు, కూరగాయలు లేకపోయినా. దీని మీద లైట్గా కారం చల్లుకుని తిన్నా బాగుంటాయి.
పిల్లలు తిన్నందుకు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కరాచీనో వడియాలు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి